నీ జీవితంలో నీవు తలపెట్టినటువంటి కార్యం ఏదైనా కానీ అది సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగాలంటే నీవు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. చాలామంది చాలా పనులు తలపెడతారు, కానీ అది సక్సెస్ చేసుకోలేరు. ఎందుకు సక్సెస్ చేసుకోలేరంటే సర్వసాధారణంగా తలపెట్టిన పనికి ముందు సంతోషం కావాలి, సంతోషంగా ప్రారంభించాలి. ఆ ప్రారంభంలోనే ఆ సంతోషాన్ని రెట్టింపు ఆనందాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నము వారిని పాపములోనికి పడవేస్తుంది. ఆ ప్రయత్నము మొదట్లోనే ఆ యొక్క ప్రతిఫలం రాకుండా ఆపేస్తుంది. ఏంటి అనే ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం చదివేస్తుంది సహవాసము సరైన రీతిలో ఉంటే నీవు ఏ పని తలపెట్టినా కానీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తావు. నీ సహవాసం సరైనదైతే. సహవాసం సరిగా లేకపోతే నీవే పని తలపెట్టినా కానీ ముందుకు వెళ్ళదు. అది ఏ సహవాసం చేయొద్దు అంటున్నాడో తెలుసా దేవుని యొక్క వాక్యం ద్వారా? శుద్ధం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వాక్యంలో రాయబడినటువంటి మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరుగా. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినేవారితోనైనా సహవాసం చేయొద్దన్నాడు. మాంసం హెచ్చుగా తినేవారితోనైనా కానీ ద్రాక్షారసము ఎక్కువగా త్రాగువారితో కానీ సహవాసం చేయొద్దంటాడు. చూసావా ఎంత చక్కటి మాటను? నువ్వు సక్సెస్ కోల్పోతూ ఉన్నావంటే, నువ్వు తలపెట్టిన కార్యంలో నువ్వు సాధించలేకపోతున్నావంటే నీ సహవాసం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో సహోదరుడు. నీకు చెప్పేంత నేను అంత మేధావిని కాదు, నీకు చెప్పంత ఎందుకంటే నువ్వు చాలా తెలివైనదాడు. కానీ నువ్వు చేస్తున్నట్టు చిన్ని పొరపాటు ఏంటంటే నీ సంతోషంలోనూ ఆ షాప్కి వెళ్తున్నావు, బాధలోనూ ఆ షాప్కి వెళ్తున్నావు. కనుక ఇంకెప్పుడు నీ యొక్క సక్సెస్ ఇంకెప్పుడు అవుతుంది? 1000 రూపాయలు వచ్చినాయి అక్కడికి వెళ్తున్నావు, 100 రూపాయలు లేవని చెప్పి అప్పు చేసుకుని అక్కడికి వెళ్తున్నావు. ఇంకెప్పుడు నువ్వు తలపెట్టిన కార్యం ఎప్పుడు కార్యం సఫలం చేసుకుంటావు చెప్పు. అందుకే నీ సహవాసము మంచిదైతే నువ్వు తలపెట్టిన కార్యము తొందరగా సక్సెస్ అవుతుంది. తలపెట్టిన కార్యం సక్సెస్ కావాలంటే నీ సహవాసాన్ని పరీక్షించుకో. ఏ సహవాసంలో ఉన్నావో, ఎటువంటి స్నేహితులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావో, ఏ ఫ్రెండ్షిప్ నీ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏ సహవాసము నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతుందో ఒకసారి నువ్వు పరీక్షించుకో. అద్భుతమైన కార్యాన్ని రుచి చూసు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి నువ్వు తలపెట్టిన కార్యంలో ముందుకు వెళ్తావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.